ఈరోజు బెల్లూరి అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు గోపాలకృష్ణ మఠం నుంచి పేనుగంగ వరకు తీసుకెళ్ళి ఆరట్టు ఉత్సవం చేస్తారు. ఆరట్టు ఉత్సవం అంటే మనం చేసే స్నానాన్ని స్నానం అంటాం, కానీ భగవంతునికి చేసే స్నానాన్ని ఆరట్టు అని మలయాళంలో వాడతారు. ఆరట్టు అనేది అయ్యప్పగా కాకుండా కేరళలో ప్రతి గుడిలో ఆరట్టు ఉత్సవం చేస్తారు. అయితే మన అయ్యప్ప ఆలయంలో శబరిమలలో ఆరట్టు ఉత్సవం ఎలా చేస్తారంటే, శబరిమలలో ఇది 10 రోజుల ఉత్సవం. ఈ 10 రోజుల ఉత్సవం ఫస్ట్ రోజు ధ్వజారోహణం, కొడి అట్టామని చెప్పేసి ధ్వజారోహణం చేస్తారు. ఆ తర్వాత ఉత్సవం స్టార్ట్ అవుతుంది. 10 రోజులు ఈ ఉత్సవంలో లాస్ట్ రోజు 9వ రోజు అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా, అంటే శబరిమల సన్నిధానం నుంచి శరణగుత్తి వరకు తీసుకెళ్తారు. తీసుకునే వెళ్ళే దాంట్లో అయ్యప్ప చరిత్రలలో 780 శ్లోకాలు వల్లిస్తూ వెళ్తుంటారు. దీన్ని పల్లి వేటని పిలుస్తారు. అంటే అయ్యప్ప స్వామి వేటకెళ్తాడు. శరణగుత్తికి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యప్ప స్వామి శరణని గుచ్చేసి రావడంతో ఆయనకు తిరిగి సన్నిధానంలో నవధాన్యాలు మొలకెత్తిన నవధాన్యాలలో అయ్యప్ప స్వామిని ఆ రోజు రాత్రి పడుకోబెడతారు. తెల్లారిన రోజు అయ్యప్ప స్వామిని పంబా నది తీరానికి తీసుకెళ్ళి పసుపుతో స్నానం చేస్తారు. అదే దాన్ని అంటారు ఆరట్టు ఉత్సవము. ఆ తర్వాత సాయంత్రం వరకు పంబా నది ఒడ్డున ఉండే కన్యమూల గణపతి ఆలయంలో ఉంచేసి రాత్రి ఆ విగ్రహాన్ని శబరిమలకు తీసుకెళ్తారు. ఇలా తీసుకోవడం ఆ ఉత్సవం కంప్లీట్ అయిపోతుంది. అలాగే మన అయ్యప్ప దేవాలయంలో కూడా నిన్న స్వామివారి విగ్రహాన్ని గోపాలకృష్ణ మఠం ఆలయంలో ఉంచేసి ప్రొద్దున ఈరోజు ఊరేగింపుగా స్వామివారి తీసుకెళ్లి ప్రతి వాడవాడలో స్వామివారి ఊరేగింపు పల్లకి సేవ చేస్తూ పేనుగంగ తీసుకెళ్లి పేనుగంగలో స్వామివారికి పసుపుతో స్నానం చేసి తిరిగి అయ్యప్ప ఆలయానికి తీసుకొచ్చి సాయంత్రం పూట పడి పూజ నిర్వహిస్తారు. ఇది మన అయ్యప్ప స్వామి బెల్లూరులో జరిగే ఆరట్టు ఉత్సవం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఆలయం యొక్క పల్లకి సేవ గోపాలకృష్ణ
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.